పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజునైనా ఈ వాక్యము చేత మాతో మాట్లాడండి. ఎవరికి ఏ వాక్యము అవసరమో ఆ వాక్యము ప్రకారంగా మేము జీవించినట్టుగా, అయా నీ మాటలు మేము విన్నట్టుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. దేవా, ఇంతవరకు నాయన పాటల ద్వారా మీ నామాన్ని మేమందరము మహిమపరిచాం. ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధిలో మేము మోకరించి అడుగుచున్నాం. అయ్యా, ఇదిగో ఈ రోజునైనా నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడినట్టుగా మమ్మల్ని మీ సెలవు చాట్ల మరుగుపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. వినగలిగిన చెవినైనా, గ్రహించగలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అయ్యా, చిత్తానుసారంగా మీరు నడిపించమని ఈ ప్రార్థన కూడికి నాయనా మీరు ఏర్పాటు చేశారు. అనేకులకు నాయనా వినిచి ఉండగా విశ్వాసము కలుగునట్టుగా, వినిచి ఉండగా నాయనా దేవుని ఆత్మ చేత నడిపించబడేటట్టుగా, వినిచి ఉండగా ప్రతి బలహీనతలు తొలగిపోయేటట్టుగా, వినిచి ఉండగా ప్రభా ప్రతి రోగము నాయనా ఇదిగో స్వస్థత పొందినట్టుగా మీరు సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో నీ వాక్యము వెల్లడగు తోడ వెలుగు కలుగునని మీరు చెప్పారు కదా నాయనా. నీ వాక్యము నాయనా సజీవం కలిగింది కదా నాయనా. ఈ వాక్యానుసారంగా బిడ్డలు ప్రవర్తించినట్టుగా, వాక్యం విని నాయనా వాక్యానుసారంగా బలము పొందుకొని సర్వాంగ కవచమును ధరించబడి ఇదిగో నీ ఆత్మ చేత నడిపించబడేటట్టుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన కూడికనైనా మీరే ఆత్మ చేత నడిపించమని, అయ్యా నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ ప్రభువా నడిపించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో మరి మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలను మనం చదువుకున్నాం. మంచిది. మొదటిగా చదువుకున్నాం 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండా, భక్తిహీనుల రాజదండమును నీతిమంతులు శ్వాసం మీదను ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకరి త్రోవలలో తొలగిపోవు వారికి, పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ఏముండాలంట? సమాధానం ఉండాలంట. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, యెహోవా యందంట నమ్మిక ఉంచు వారందరూ కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారంట. ఏంటి నమ్మకం ఉంచటం? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని యందు నమ్మకం ఉంచువారంట వారు కదల్చబడరు. ఆమేన్. మనము కదిలించబడుతున్నామంటే నమ్మకం ఉంచలేదని అర్థం. అయితే బైబిల్ చెప్తుంది, యెహోవా యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. ఏ కొండంట? సియోను కొండ. యెహోవా యందంట నమ్మకం ఉంచాలి. బైబిల్లో ఒక ఆయన దేవుని నమ్మాడండి. నమ్మి దేవునితోనే సహవాసము చేస్తున్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. తన యథార్థవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, ఇదిగో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాడని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అయితే బైబిల్ చెబుతున్న విషయాలు మనం చూడగలిగితే చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఆ యోబు చరిత్రలో మనం మొదటి అధ్యాయంలో చూద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము మరి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. కొన్ని విషయాలు అక్కడ బైబిల్లో రాయబడుతుంటది. మొదటి వచనం, ఊజు దేశమందు
యోబుని ఒక మనుష్యుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిని చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిన గనక తూర్పు దిక్కున జనులందరిలో అతడంటే గొప్పవాడు ఎవ్వడునో లేడు. ఆమేన్. ఈ వచనాల్లో రాయబడుతున్నటువంటి విషయాలు మనం చూడగలిగితే యోబు గురించి దేవుడు ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే అపవాదంట దేవదూతలతో పాటు వెళ్ళి దేవునితో పాటు ఉండి అడుగుతుందంట, ఇదిగో మీరు ఎక్కడి నుంచి వచ్చావని దేవుడిని అడిగితే, భూమి మీద నేను అటు ఇటు సంచారం చేయొచ్చు వచ్చాను అని చెప్తున్నాడంట. ఏం చెబుతున్నాడంట? భూమి మీద నేను అటు ఇటు తిరుగుతున్నాను, దయ్యం తిరిగినట్టు. వాడు దయ్యమే కదా, మరి అపవాది అంటే దయ్యమేగా. వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడంట. అయితే దేవుడు యోబు గురించి అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. నా భక్తుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? చదువుతారా మాటలు? 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థపరుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఆమేన్. దేవుని వాక్యములో రాయబడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే అపవాది దేవుడి దగ్గర మాట్లాడుతుందంట. అయ్యా, ఇదిగో నేను భూమి మీద అటు ఇటు సంచారము చేయించు తిరుగుతూ వస్తూ ఉన్నాను. అపవాది అంటుంది, ఇదిగో యోబు గురించి, నా సేవకుడైన యోబు గురించి దేవుడు అడుగుతున్నాడంట. ఏమడుగుతున్నాడంటే, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు అతని గురించి చెప్తూ ఉన్నాడంట. అపవాది అంటది, ఏమంటదంటే, ఊరకనే ఉన్నావా నువ్వు? ఏమంటుంది? ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? లేదు. అతనికి కలిగిన దాని చుట్టూ నీవు కంచె వేసితివి కనుక అతను నిబ్బరము కలిగి ఉన్నాడు. అందుకే అతను కదిలించబడతలేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో రాయబడుతుంది. ఆ మాటలు మనం చదివితే 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఒకసారి 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అపవాది అంటుంది, చూడండి, అతనికి కలిగిన దాని చుట్టూ నీవు కంచె వేసితివి. ఏం వేశాడంట దేవుడు? కంచె వేశాడంట. కంచె వేస్తే అపవాది రావటానికి ఉండదు. ఒక చేనుకు పొలములకు కానీ ఒక ఇంటికి కానీ కంచె వేసినప్పుడు ఆ ఇంటిలోకి ఏమీ రావటానికి వీలు పడుతుంది. దేవుని వాక్యములో రాయబడుతుంది, యోబునంట అపవాది కదిలించాలని చెప్పి ఏం చేయాలని చెప్పంట? అపవాదంట ఇదిగో యోబుని కదిలించాలని చెప్పి దేవుని దగ్గరికి పోయి సెలవు తీసుకుందంట. దేవుడు అంటున్నాడంట, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని దేవుడే సాక్ష్యము చెబుతుంటే అపవాది అంటుంది, అతని చుట్టూ నీవు కంచె వేశావు గనక అందుకే ఆయన భయభక్తులతో ఉంటున్నాడని చెప్పింది. సరే, దేవుడు చెప్పాడు. సరే, మరి ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడంట. ఏమి లేదు, నీవు కొంచెం సందు చేసి కంచెను తిత్తే నేను వెళ్తాను, వెళ్ళి అతన్ని కదిలిస్తాను, అతన్ని నిన్ను ద్వేషించేటట్టు చేస్తాను, ఏం దేవుడు అనేటట్టుగా చేస్తానని చెప్పి అని వెళ్ళమని చెప్పాడు. దేవుడు అన్నాడు, సరే వెళ్తే వెళ్ళావు కానీ యోబు ప్రాణమును మాత్రం కదిలించగాకు, ప్రాణము నాది అని దేవుడు చెప్పగలనే సరే అని చెప్పి వెళ్ళింది. వెళ్ళగలనే అందరూ కలిసి భోజనాలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఎంతమంది కుమారులు? 7 కుమారులు 3 కుమార్తెలు అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉండగా
అందరి మీద ఒక గాలి విసిరి ఆకాశం నుంచి వచ్చంట ఏమైంది, ఒక గాలి వచ్చి ఆ ఇంటిని కొట్టంగలే ఆ ఇల్లంతా పైన పడి అందరూ చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయారు. యోబు తన భార్య 2 మిగిలారు. అందరూ చనిపోయారు. యోబుని అడుగుతుందంట, అపవాది అంటుందంట, దేవుడు అందరూ చూశారు, తన స్నేహితులు చూశారు, బంధువులు చూశారు, యోబు ఏదో పాపం చేశాడు. ఏం చేశాడంట? యోబు ఏదో పాపం చేశాడు. ఒకే రోజు ఎంతమంది పిల్లలు చనిపోవటమేంది? ఏ నష్టం జరిగింది? యోబు ఏదో నువ్వు అపకారం చేశావు, దేవునికి అయిష్టకరంగా నడుస్తున్నావు, అందుకే నీకెంత శ్రమ కలిగిందని చెప్పి స్నేహితులు కూడా నిందించటం యోబును మొదలు పెట్టారు. యోబు అంటున్నాడు, సరేనయ్యా, నా దేవుని దృష్టికి నేను యథార్థంగా ఉన్నాను, దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించే దేవుడు, ఇదిగో నేను ఆయన దృష్టికి ఎలాగ ఉన్నానో, ఆయనకి నాకు ఎలాగ సహవాసం ఉందో ఆయనకి నాకు తెలుసు అని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. చూద్దాం, బైబిల్లో రాయబడుతుంది, తన కుమార్తెలు చనిపోయారు. అయితే మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిందంట అపవాది. వెళ్ళి అంటుందంట, ఇదిగో అతని కుమార్తెలు చనిపోయినా నేను అతన్ని వదిలిపెట్టలేదు, అతన్ని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అని చెప్పిందంట. అంటే దేవుడు అన్నాడంట, సరే మరి ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు. అపవాది అందంట, తనకు ఒంటి మీద కురుకులు పెట్టి, రోగము పెట్టి, బాధలు పెడతాను, అప్పుడు లోపడతాడు నాకని చెప్పిందంట. సరే వెళ్ళమన్నాడు. యోబు దగ్గరికి వచ్చాడు అపవాది. ఇదిగో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పుండులతో మొత్తింది. మొత్తము దేహం అంతా రసిగ్గారుతుందండి. ఏమవుతుంది? దేహం అంతా రసిగ్గారుతుంది. గీక్కుంటున్నాడు, బాగా చిలపడుతుంది, ఒళ్ళంతా గీక్కొని పుండ్లు పడి రసిగ్గారుతుంది. భార్య అంటుందంట, ఇదిగో ఇకను నీవు యథార్థతను వదిలిపెట్టుకుని ఉంటున్నావయ్యా, ఎందుకు మనకి శ్రమలో, ఎందుకు మనకి వేదనలో, ఇదిగో దేవుణ్ణి దూషించి ఇక చనిపోదాం మనం అంటుందంట. ఏమంటుందండి భార్య? ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చనిపోదాం అంటే అపవాది అంటుందంట, ఇదిగో చేయాలంటుందంట. దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి దూషించి చనిపోవటం కాదు. ఏమంటున్నాడు? ఇదిగో మనం మేలును అనుభవించాము, కీడును కూడా అనుభవించుట మనకు తగుదని నిలిచి ఉన్నాడు. యోబు జీవితంలో మనం చూడగలిగితే యథార్థత కలిగి నివాసము చేశాడు. అందుకే ఇదిగో నీతిమంతుడు ఎన్నడను కదిలించబడ్డు, అతను సియోను కొండవలే ఉంటాడు. ఏ కొండండి? సియోను కొండవలే ఉంటాడు. అపవాదంట యోబుని కదిలించాలని చూస్తుంది. ఇదిగో భార్య దూషించింది, యోబు పిల్లలు చనిపోయారు, తన దేహం నుండి అంతా కూడా ఇదిగో రోగమయంగా మార్చబడిపోయిందంట. ఏమైపోయింది? తన దేహంలో ఉన్నదంతా కూడా రసికంతా కారుతుంది. దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. తన భార్య తనతో పాటు ఉంది. తన భార్య కూడా అంటుందంట, ఇంక చనిపోతాం. మనలందరూ ద్వేషించేవారిగా మిగిలిపోయారు. మనలందరినీ ఇదిగో ఎగతాళి చేసేవారిగా ఉన్నారు. ఆస్తంతా పోయింది. రోడ్డు మీద కూర్చున్నాడు, చిల్ల పీకు పెట్టి గీక్కోవటం మొదలు పెట్టాడు యోబు. అయితే దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి జీవించటం మాత్రం మర్చిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వ్యక్తిని దేవుడు కదిలించలేదు, అపవాది కదిలించలేదు. ఇదిగో దేవుని శక్తి అతని చుట్టూ కమ్ముకుంది. దేవుని యందు భయభక్తులు కలిగి నివాసం ఉన్నాడు కనుకనే, అతడు దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుకనే కదల్చబడలేదండి. మనమైతే కదల్చబడతాం. అపవాది పోయంట కొన్ని రోజుల తర్వాత ఉంది, అపవాది పోయంటుందంట, నా వల్ల కావట్లేదు యోబు సంగతి. అతని యథార్థతను వదిలిపెడతలేదు, నిజాయితీని వదిలిపెట్టలేదు, ప్రార్థన వదిలిపెడతలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి వదిలిపెడతలేదు, దేవునితో అతను సహవాసము చేయించున్నాడు అని చెప్పగలే. దేవుడు అన్నాడంట, అయిపోయిందా, ఇంకా ఏమన్నా ఉందా అన్నాడు. నా వల్ల కావట్లేదు అతని గురించి అని నేను చెప్పేసి, నా వల్ల కావట్లేదు, అతను దేవునికే లోబడి జీవిస్తున్నాడు, భయభక్తులు కలిగి వాడు ఉన్నాడని చెప్పింది. అపవాది యోబుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు యోబుని దీవించాడు. చదువుతారా? చివరి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం చదువుకున్నాం.
12వ వచనం చదువుకున్నాం. 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతని పెద్దవాడిని. చాలండి. దేవుని వాక్యములో రాయబడుతుంది, యోబుకి ఏ అయితే పోయినాయో తిరిగి మరలా దేవుడు వాటిని రెట్టింపు ఇచ్చాడంటే. ఎందుకని దేవుడు మరలా ఇచ్చాడంటే, ఎదుగో అపవాది అనేక రీతులుగా శోధించాలని చూస్తాడు. ఈ రోజుల్లో మనల్ని కూడా ఏం చేస్తాడంటే, ఇదిగో అపవాది ఎన్నో రీతులుగా కుతంత్రాలు చేసి ఇదిగో మన మీదకి శత్రువులు లేపి మనల్ని గొడవల పాలు చేసి ఆత్మ సంబంధమైన వారిగా మనల్ని ఉంచకుండా శరీర సంబంధమైన వారిగా మార్చాలని వాడు పన్నాగాలు పడతా ఉంటాడు. నిన్ను కదిలించాలి. నిన్ను దేవుని వాక్యములో నడుస్తున్నావు గనక నిన్ను అపవాదం ఏం చేస్తుందంటే, నిన్ను ఏదో ఒక రీతిగా కదిలించాలి. ఏదో ఒక రీతిగా కదిలించి విశ్వాసంలో నుంచి పక్కకు పాలించి, ఆత్మీయతలో నుంచి పక్కకు పాలించి, దేవుని వాక్యానుసారంగా నడవనీయకుండా నిన్ను అపవాదం ఏం చేయాలనుకుంటుందంటే, నిన్ను కదిలించాలని చూస్తున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఈరోజు వాడు ఏం చేయాలనుకుంటున్నాడంట, కదిలించాలని చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డు. చదువుతారా? 125వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎలాగుంటారంట? అపవాది ఎన్నో రీతులుగా నిన్ను కదిలించాలని చెప్పి, అపవాది నిన్ను ఎన్నో రీతులుగా శ్రమల పాలు చేసి, నిన్ను ఎన్నో రీతులుగా రోగముల బాధలకు కలగజేసి దేవునిలో నుంచి మరలించి వాడి నరకానికి ఎడ్చుకెళ్ళాలని చూస్తున్నాడు. ఎక్కడికంటే వాడి బాధ ఏందంట, ఎక్కడికి తీసుకెళ్లాలంటే వాడి ఆలోచన నరకములోనికి ఎత్తకెళ్ళాలి, నరకములో వాడిని పడేయాలి, అగ్నిలో కాల్చాలని అనేకులు వాడు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడంట. బైబిల్లో రాయబడుతుంది, వాడు ఎవరిని మృంగుదుమా అని ఏందంట, ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తున్నాడంట. ఎవరిని పడేద్దాము, ఎవరిని ఆత్మీయంగా ఉన్నారు, ఎవరు బలవంతులుగా ఉన్నారో, ఎవరు దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నారో వారందరిని వాడి పడేయాలని, ఈరోజు నిలుచున్న వారిని పడేయాలని చూస్తున్నాడు. ఏదో ఒక రీతిగా, ఏదో ఒక శ్రమ పెట్టి, ఏదో ఒక విరుకు పెట్టి, ఏదో ఒక ఇబ్బంది పెట్టి, ఏదో ఒక రీతిగా పడేయాలని చూస్తున్నాడు. వాడి పని ఏంటంటే పడేయటం. ఏమండి? వాడి పని ఏంటంటే పడేయటం. యేసయ్య పని ఏంటంటే నిలువు పెట్టే పని ఆగింది. ఆమేన్. ఆయన ఎట్లా నిలువు పెడతాడంటే, జయించిన వారిని ఆయనతో కూడా నిలువు పెట్టుకోవాలని, జయించిన వారిని ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోవాలని, జయించిన వారిని ఇదిగో ఆయనతో పాటు నడవాలని, ఆయన నిలువు పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంటే యేసు ప్రభు ఆయన నిలువు పెట్టాలని చూస్తున్నాడు, అపవాదేమో పడేయాలని చూస్తున్నాడు. అయితే బైబిల్ చెబుతున్న విషయాలు మనం స్పష్టంగా చదివితే, ఇదిగో దేవుని వాక్యములో రాయబడుతుంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు. దేని చుట్టూ అంట? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. ఎవరు చుట్టూ ఉన్నాడంటే ఇప్పుడు దేవుడు మన చుట్టూ ఉన్నాడు. అపవాది ఎన్నో రీతులుగా మనల్ని పడవేయాలని చూస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు, నేను మీ చుట్టూ కంచె వేశాను, నేను మీ చుట్టూ కావలి ఉన్నాను, నేను మీతో పాటు ఉన్నాను, మేము మిమ్మల్ని నిలువు పెట్టుటకు శక్తిమంతుడిగా ఉన్నాను. అందుకే ప్రభు చెప్తున్నాడు, యెహోవా యందంట నమ్మకం ఉంచాలంటే ఈరోజు పరిస్థితులను చూడకూడదు. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం, వాళ్ళు ప్రార్థన చేసుకొని వస్తున్నారంట. అపోస్తలుల కార్యాలు ఏం చేసుకున్నారంట? ప్రార్థన చేసుకొని వస్తుంటే ఇదిగో వారు నది అక్కడ ప్రార్థన చేసుకొని వస్తూ ఉండగా ఒక దయ్యం వారికి ఎదురైందంట. ఏమెదురైంది? ఒక దయ్యం ఎదురైంది.
ఆ దయ్యం వారిని గలిబిలి చేయాలని చూస్తుంది. అపవాది వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది, ఇదిగో సర్వోన్నతమైన దేవుని సేవకులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, వీరు మీకు రక్షణ భాగ్యమని తెలియపరచడానికి వచ్చి ఉన్నారని వారు గలిబిలి చేస్తుంది. అక్కడ కూడి ఉన్న వారందరూ కూడా చదువుతారా? అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళి చూడగా పుతోలను ఒక దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్నది. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. మేము పౌలును ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురము చేయువారై ఉన్నారని కేకలు వేసి ఏం చేసిందంట? అపవాది కేకలు వేస్తుందంట. వీళ్ళు ప్రార్థనకు పోయి వస్తున్నారు, ఇదిగో వీళ్ళ ప్రార్థన ఎంత ఉంది, వీళ్ళ భక్తి ఎంత ఉందని ఎదురుపడిందంట అపవాది. కొంతమంది ఇదిగో నీ భక్తి ఎంత, నీవెంత అనొచ్చు, నేను ఎగతాళి చేయొచ్చు, నిన్ను హౌవేళన చేయొచ్చు. అయితే వీళ్ళ భక్తిని పరీక్షించడానికి అపవాది ఎదురుగా వచ్చి ఇదిగో ప్రార్థన చేసుకొని వస్తూ ఉన్నాడు. వీళ్ళు అంటున్నారు, ఆ దయ్యం వైపు చూసి వదిలి వెళ్ళిపోమని చెప్పారు. చదువుతారా మాట? పౌలు వ్యాకులు పడి ఆమె ఇలాగ అనేక దినములు చేయించి ఉండగా 18వ వచనం. ఆమె ఇలాగ అనేక దినములు చేయించి ఉండిన గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నామని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే ఆమెను వదిలి వెళ్ళిపోయిను. ఆమేన్. అపవాది పట్టుకుందండి. ఏం చేస్తుంది అపవాది? వాడిని పట్టుకొని పీడిస్తుంది, ఆమెను పట్టుకొని పీడిస్తుంది, సోది చెబుతుందంట, ఇంటి వారికి లాభాన్ని సంపాదిస్తుంది. కొంతమంది అపవాది లాభము సంపాదిస్తుంది. ఇదిగో దేవుని వాక్యము ప్రజలకు బోధిస్తూ ఉండగా పౌలు సిల్లు ఇదిగో ఆ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు, ప్రార్థన చేసుకొని వస్తున్నారు. వీళ్ళని కదిలించాలని చూస్తుంది అపవాది. ఏం చేస్తుందంటే అపవాది కదిలించాలని చూస్తుంది. మిమ్మల్ని నేను కదిలించి చెరసాల్లో వేస్తాను, నన్ను ఈ దయ్యము ఈ అమ్మాయిలో నుంచి నన్ను పంపించారు కదా, మిమ్మల్ని కొరడాలు పెట్టి కొట్టిస్తాను, మిమ్మల్ని చెరసాల్లో వేయిస్తానని చెప్పి అపవాది ఏం చేసిందో తెలుసా? ఆ ఇంటి యజమానులోకి దూరిందంట. ఆ పిల్లలో నుంచి పోయింది, ఆ పిల్లలో నుంచి దయ్యం పోయింది. ఆ ఇంటి యజమానులోకి దూరి ఆయన వెళ్ళాడంటే అధికారుల దగ్గరికి, అయ్యా మా కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టారు, ఇదిగో మాకు లాభం సంపాదిస్తుంటే వెళ్ళగొట్టారని చెప్పి అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు అంటే వీళ్ళని ఎత్తకెళ్ళి చెరసాల్లో వేశారు. వాళ్ళ బెత్తములు పెట్టి కొట్టారు, కొట్టి గాయపరిచారు వాళ్ళ దేహములను. పౌలు సిల్లు ఎత్తకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే అపవాది అంటుంట, చూసారా నన్ను వెళ్ళగొట్టినందుకు మిమ్మల్ని ఎక్కడ వేయించాను? ఏమంటుందండి? ఏమంటుంది అపవాది? నన్ను ఎల్లగొట్టారు కదా అమ్మాయిలో నుంచి, మిమ్మల్ని ఎక్కడేశాను చూసారా, ఇదిగో ఆ అమ్మాయికి మీరు మేలు చేశారు, మిమ్మల్ని ఎత్తకెళ్ళి చెరసాల్లో వేయించానని అపవాది పౌలు శీలతో అంటుందంట. పౌలు శీల వ్యాఖ్యలు పడుతున్నారు, ప్రభువా నీ ఇష్టము, నీ చిత్తము, నీ ఆలోచన ఏముందో మాకు తెలియదు, నీ ఉద్దేశములు నెరవేర్చడానికి మేము వచ్చాము, మేము కదిలించబడము. మా దేవుడు మాకు రక్షణకర్త ఉన్నాడు, మా దేవుడు మాకు గొప్పవాడై ఉన్నాడని దేవుని కొరకు నిలిచి ఉన్నారు. మధ్యరాత్రి వేళ నిద్ర పట్టకపోతే గాయాలు చేత వాళ్ళు ప్రార్థన చేస్తా పాటలు పాడుతున్నారంట. అందరు కూర్చొని ఏం చేస్తున్నారండి? పాటలు పాడుతున్నారు, ఆనంద కీర్తనలు పాడుతున్నారు. అపవాది అంటుందంట, అపవాది, పౌలా చూసావా నిన్ను ఎక్కడేశాను, శీలా నిన్ను ఎక్కడేశాను చూసావా, నేను ఆ అమ్మాయిలోంచి నన్ను ఎల్లగొడతారా, మిమ్మల్ని చూడండి చెత్త కొట్టించానని అపవాది వెళ్ళి మాట్లాడుతుంది. అపవాది మాట్లాడుతుంటే పౌలు శీలంట దేవుణ్ణి గణపరిచి ఆరాధిస్తున్నారంట. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, మమ్మల్ని చెరసాల్లో వేసినందుకు నిన్ను ఆరాధన చేస్తున్నావు అని గణపరుస్తూ ఉండగా అపవాది అంటే ఏడుతున్నాడు, రాయ్ మిమ్మల్ని ఎక్కడేసినా ఒకటి భయం లేదేమరా,
మిమ్మల్ని ఎక్కడేమిచ్చినా కూడా మీకు బాధలేదేంది? ఇంకా ఆనందంతో సంతోషంతో గంతులు వేసి కీర్తనలు పాడుతున్నారేంది అని పౌలు శీలను అడుగుతూ ఉంటే పౌలు శీలు అంటున్నారంట, ఇంకా ఎక్కువగా ఆరాధన చేయటం మొదలు పెట్టారంట. ఖైదీల్లో ఉన్న, ఇదిగో చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ కూడా దేవుణ్ణి గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. అందరు గణపరుస్తూ ఆరాధన చేస్తూ ఉండగా ఒక్కసారంట భూకంపం వచ్చి పడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూకంపం వచ్చింది, గడులు ఓడబడ్డాయి, బంధకాలు తెగిపోయినాయి, సంఖ్యలన్నీ కింద పడిపోయినాయి. అందరూ దేవుణ్ణి ఆరాధించుతూ మైమరిచి గణపరిచి ఆరాధన చేస్తున్నారు. ఇదిగో అపవాది నిన్ను కదిలించాలని చెరసాల్లో వేయించింది. ఒక్కొక్కసారి అపవాది నిన్ను కదిలించాలని ఇబ్బందులు పాలు చేసింది. అపవాది ఎన్నో రీతులుగా నిన్ను కదిలించి దైవ భక్తిలో నుంచి విడిపించాలని చెప్పి వాడు ఎన్నో పన్నాగాలు చేశాడు. పౌలు శీల దగ్గర పౌలు శీల దేవుని కొరకు నిలిచి ఉన్నారు కనుకనే ఇదిగో వారు రక్షణ మార్గము తెలియపరచువారని అక్కడ రాయబడుతుంది. చదువుతారా మాటలు? కేకలు వేసి చదువుతారా? 17 వచ్చిన ఆమె పౌలును మమ్మను వెంబడించుడి, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవునికి దాసులు. ఆమేన్. ఎవరంటే ఇల్లు? సర్వోన్నతమైన దేవునికి దాసులు. ఇల్లు వీళ్ళను కదిలించాలని వచ్చా. ఇదిగో నన్ను కదిలించారని వాళ్ళు కదిలించాలని చూశాను. నా వల్ల కావట్లేదయ్యా. చెరసాల్లో ఇచ్చిన వాళ్ళు మాట వింటలేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుని కోసము దాసులుగా జీవించి ఉన్నారు. వారు కదలకు ఉన్నారు. యెహోవా యందంట వారు నమ్మిక కలిగి నివాసముని చేస్తున్నారు. అపవాది కదిలించాలని చూసినా కూడా నిన్ను కూడా ఒక్కొక్కసారి కదిలించే జాగ్రత్త. నిన్ను కూడా వస్తా నీ దగ్గరికి వాడు. నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నావు అనుకో, వాక్యానుసారంగా నడుస్తున్నావు, ఇలా ఉండాలని దేవుని కొరకు కట్టుబాటు కలిగి ఉన్నప్పుడు అపవాది నీ దగ్గరికి వచ్చి నిన్ను కదిలించాలని చూస్తాడు. జాగ్రత్త. వాడు ఏదో ఒక రీతిగా నిన్ను పక్కకు తొలగించి అగ్నిలోనికి వేడ్చుకెళ్ళాలని ఎదురు చూస్తున్నాడు ఈరోజు. అందుకే ప్రభు చెబుతున్నాడు, అందుకే ప్రభు అంటున్నాడు, ఈ సర్వోన్నతమైన దేవుని దాసులిల్లు. ఎవరు అంటే మనం సర్వోన్నతమైన దేవుని దాసులు. మనమండి దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మనము. అందుకే అపవాది కదిలించాలని చూసి పౌలు శీలను చెరసాల్లో వేయించిన వారు దేవుని కొరకంట కీర్తనలు పాడి ఆనందముతో సంతోషముతో దేవుణ్ణి మహిమపరిచారు. అపవాది చూసి చెరసాల నాయకుడు కత్తి తీసుకొని పొడుచుకొని చనిపోయాడు. చెరసాల నాయకుడు అంటున్నారు, అయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాము. పౌలు అంటున్నాడు, ఎక్కడికి పోలేదు, మేమందరము దేవుణ్ణి ఆత్మతో ఆరాధన చేస్తున్నాం. అపవాది కట్లన్నీ తెగొట్టబడ్డాయి, బంధకాలు ఊడిపోయి భూకంపం వచ్చింది. ఒక విషయాన్ని గమనించండి, భూకంపం వస్తే ప్రాణ నష్టం జరగదా? ఆస్తి నష్టం జరగదా? వీళ్ళకి గడులు ఊడిపోయినాయి అంట గాని, బంధకాలు ఊడినాయి అంట గాని, చెరసాల తలుపులు తెలుసుకున్నాయి గాని జైలు ఎక్కడ కూలిపోలేదు, మనుషులోరు చనిపోలేదు. ఆమేన్. ఈ భూకంపం ఏంటంటే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడిన భూకంపం. వారు బంధకములు తెగిపోయే భూకంపం, వాళ్ళ పాపములు విడిచిపెట్టే భూకంపం, వాళ్ళ శరీర క్రియలు విడిచిపెట్టే భూకంపం. వారు దేవుని ఆత్మ చేత నింపబడిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళని నడిపిస్తూ ఉంది. వారిలోనికి దేవుని శక్తి వచ్చిందట. వారు ఇంకా దేవుని గణపరచడం మొదలు పెట్టారు. అపవాది చూసారా? అపవాది ఏం చేయాలనుకుందంట? కదిలించాలని చూస్తుంది వాళ్ళని. ఇదిగో నిన్ను కూడా కదిలించాలని చూస్తాడు. ఎవరినొకరు కదిలిస్తారు. నీ పక్కన వాళ్ళని, నీ పక్కనే ఉన్నట్టుంటాడు, నీకే పురులు పెడతారు. నీ పక్కనే ఉంటాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఇదిగో బద్దలు చేయాలని, నీ కుటుంబాన్ని బద్దలు చేయాలని, నిన్ను చెరలోనికి ఏడ్చుకెళ్ళి వాడితో పాటు కాల్చబడాలని. అందుకే బైబిల్ చెప్తుంది, యేసయ్య అందుకే చెప్తున్నాడు, నీవు నీతిమంతుడంట, సియోను కొండ వలె ఉండాలంట. కొండ కదిలిద్దా? కొండ మీదకి రాళ్ళు ఎత్తి ఏమైంది? కొండ మీదకి రాయెత్తే కింద పడిద్ది, కొండ మీద నిలబడదు. అవునా?
దేవుని వాక్యములో రాయబడుతుంది, నీ మీదకి అనేక మంది రాళ్లు వేయాలని చూడొచ్చు, అనేక మంది నిన్ను నిందల పాలు చేయాలని చూడొచ్చు, అనేక మంది నిన్ను అవహేళన చేసి ఫాల్స్ చేయాలని చూడొచ్చు. నీ మీదకి వేయబడి నీ అన్నీ కూడా అవి కిందకి మరలా కొండ కిందకే వస్తాయి. దేవునికి స్తోత్రం. నీవు కొండ మీద లాగా వాటివి, నీవు సియోను కొండ లాంటి వాడవు. నీవు కదలకుండా ఉండాలని దేవుడు నిన్ను పర్వతముగా సిద్ధపరుచుకున్నాడు. ఆయన ఎక్కి నివాసము చేసే పర్వతం. అందుకే బైబిల్లో రాయబడుతుంది, ఆ కొండ మీద ప్రభు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. నీ మీద ఆయన కూర్చోవాలని ఆశపడ్డాడండి. గాడిద మీదకి ఎక్కి యేసు ప్రభు కూర్చుంటే గాడిదకి పట్టలు పడటం మొదలు పెట్టారు, కొమ్మలైటం మొదలు పెట్టారు. అప్పుడు దాకా గాడిదకి ఏమి చేయలేదు, చేశారా? ఏ లేదు. అప్పుడు దాకా గాడిదకి ఏ ఘనత లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడో ఆ గాడిదకి ఏం చేశారంటే గుడ్డల పరవటం మొదలు పెట్టారు, కొమ్మలైటం మొదలు పెట్టారు. ఎందుకో తెలుసా? ఆ గాడిదకి అప్పుడు వరకు ఘనత లేదు. ఎవరు ఎక్కలేదంటే యేసయ్య ఆ గాడిద మీదకి ఎక్కలేదు. ఆమేన్. ఈరోజు నిన్ను అనేక మంది ఇదిగో ఘనహీనులుగా చూడొచ్చేమో. యేసయ్య నీ మీదకు వచ్చినప్పుడు, యేసు ప్రభువు నువ్వు ఎక్కించుకున్నప్పుడు, యేసు ప్రభుతో నువ్వు నడుస్తున్నప్పుడు అనేక మంది నిన్ను ఇదిగో ఘనహీనముగా చూడొచ్చు, నిన్ను అవహేళన చేయొచ్చు, నువ్వెంత అని కించపరచొచ్చు. ఒకరోజు నెహెమ్యా గోడలు కడుతున్నాడంట, యెరూషలేము ప్రాకారాలు గోడలు కడుతుంటే చూద్దాం. నెహెమ్యా గ్రంథము బైబిల్లో రాయబడుతూ ఉంటుంది, కొన్ని విషయాలను మనం చూద్దాం. నెహెమ్యా గోడలు కడుతుంటే నెహెమ్యా అని అంటారంట, ఏయ్ నెహెమ్యా ఏం చేస్తున్నావు నువ్వు? గోడలు కడుతున్నాను. అరే నువ్వు గట్టే గోడ నక్కెక్కి ఎగిరి దూకిందనుకో గోడలన్నీ పడిపోతాయి అని చెబుతున్నాను. చదువుతారా ఆ మాట? 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయము 3వ వచనం. మరియు అమ్మోనీయుడైన తోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపై ఒక నక్క ఎగిరితే వారి రాతి గోడంట. ఏంది? ఇతను దేవుని మందిరము ప్రాకారము కడుతున్నాడు. ఇదిగో యెరూషలేము గోడ ప్రాకారము కడుతున్నాడు. ఇదిగో యెరూషలేము గోడ కడుతుంటే నెహెమ్యా గోడ కడుతూ ఉండగా అందరూ అంటున్నారే, నెహెమ్యా నువ్వు గోడలు కడుతున్నావు, నక్కొచ్చి ఆ గోడ మీద ఎగిరి దూకిందనుకో నీ రాతి గోడ పడిపోయింది. ఎగతాళి చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, నెహెమ్యాని నిరుత్సాహపరచాలనుకుంటున్నారు. దేవుని పని చేస్తుంటే, దేవుని ఆత్మచేత నడిపించబడుతుంటే, దేవునితో సహవాసం చేస్తుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పనిని పూనుకొని చేస్తుంటే వెనక్కలాగాలని చూస్తున్నారు కొంతమంది. ఏం చేస్తున్నారమ్మా? వెనక్కలు నక్కెక్కి ఎగురు దూకిదంట, రాతి కూడా పడిద్దంట. ఉందా? అంతే. అమ్మోనీయుడైన టోబియా అతని వద్ద నుండి వారు కట్టిన దానిపై ఒక నక్క ఎగిరినట్టయినా ఏందంట? రాతి గోడ పడిపోయిందంట. ఏమండి? నెహెమ్యాని ఎగతాళి చేస్తున్నారు. నెహెమ్యా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇదిగో మొదటి 4వ వచనంలో, మొదటి 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మేము గోడ కట్టుచూ ఉండగా సమాచారం విన్నట్టు విని మిగులు కోపగించి రౌద్రుడయ్యి యూదులను ఎగతాళి చేసి ఏం చేశాడంట? ఎగతాళి చేస్తున్నారు నెహెమ్యాని. ఈ రోజు నిన్ను అనేక మంది ఎగతాళి చేయొచ్చేమో. నువ్వు ప్రార్థనకి వెళ్తుంటే, దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, ఇదిగో నువ్వు సత్యముగా నడుస్తుంటే నిన్ను ఎగతాళి చేయొచ్చు, నిన్ను ఇదిగో అవమానపరచాలని అనుకోవచ్చు. దేవుని వాక్యము చెప్తుంది, నీవు ఈ కట్టిన ప్రాకారములు పడిపోతాయి అని నెహెమ్యాని కించపరిచి మాట్లాడుతున్నారు. దేవుని కొరకు నిలువబడేవాడు నెహెమ్యా. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. ఇదిగో గోడల ప్రాకారములు కడుతున్నాడు. 9వ అధ్యాయము
35వ వచనం, 9:35 నెహెమ్యా గ్రంథం. వారు తమ రాజ్య పరిపాలన యందు నీవు తమ ఎడల చూపిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారము ఘనతైన ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవించకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు. ఆమేన్. ఏమైనారంట? చెడు నడతలను ప్రజలు విడవట్లేదు. అపవాది ఎన్నో రీతులుగా మనుషులను చెడగొట్టాలని, వాళ్ళు కుతంత్రాలు చేసి కుటుంబాల్లో గలిబిలి చేయాలని, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా లేకుండా శరీర సంబంధమైన వారిగా మార్చి, నువ్వు దేవుల్లో నిలవబడి ఉంటే నిన్ను నిలవబడకుండా చేయాలని వాడు ఆశ. అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడంట సియోను కొండ వలె ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఎవరైతే దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు నమ్మకము కలిగి ఉంటారో వారు కదలకుండా ఉంటారంట. ఆమేన్. కదలకుండా ఉంటారు. ఒకవేళ నిన్ను కదిలించాలని అపవాది నిన్ను ఎన్నో బలహీనతలు పెట్టొచ్చు. పోతానే ఉంటాం, ఒకసారి కింద పడిపోయాం. పోతానే ఉంటాం, కింద పడిపోయాం. ఇదిగో అపవాది నిన్ను అక్కడ మూర్ఛిల్లిపోయేటట్టు పడేయచ్చేమో. ఒకరోజు అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుని ఆత్మతను దర్శిస్తూ ఉంది. సువార్త ప్రకటిస్తూ ఉండగా అనేక మంది పౌలు వాక్యం విన్నారు. అనేక మంది హృదయాలు మార్చబడ్డాయి. ఇదిగో దేవుని చేత నడిపించబడుతున్నారు. పౌలంట అక్కడ మాట్లాడుచూ ఉండగా పౌలు మీద రాళ్ళు రువ్వి చంపాలని చూసి చావగొట్టారని, చచ్చిపోయాడని చెప్పి పౌలుని ఊరు వెలుపలకు ఏడ్చుకెళ్ళారంట. ఎవరినండి? దేవుని మాటలు ప్రకటించిన వారు, అనేక మంది రోగములను దయ్యములను వెళ్ళగొట్టిన వారు. ఇదిగో పౌలుని అనేక మంది చంపాలని చూస్తే దేవుని ఆత్మ పౌలుతో మాట్లాడుతుంది. పౌలా, నువ్వు ఎవరికి భయపడగాకు, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నావు. ఇదిగో అతను రాజుల ఎదుట కూడా నీవు సాక్ష్యము చెప్పడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆమేన్. అపోస్తుల కార్యం, ఒకసారి బైబిల్ గ్రంథం చదువుదాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము. బైబిల్లో స్పష్టంగా రాయబడుతున్నటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. 9వ అధ్యాయము. అక్కడ అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనితో అంటున్నాడు. 14వ వచనం, ఇతడును 9వ అధ్యాయము 14వ వచనం, ఇతడును నా నామమును బట్టి ప్రార్థన చేయు వారందరి బంధకులను భరించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొందిన వాడై ఉత్తరం ఇచ్చును. 15వ వచనం చదువుకున్నాం. 15 లేక 16వ వచనం చదువుకున్నాం. ఒకసారి 16వ వచనం చదువుకున్నాం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనను అనుభవించవలెను నేను ఇతనికి చూపించదును అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచగా, పౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గముల్లో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. ఆమేన్. చూడండి, దేవుని వాక్యములో రాయబడుతుంది, అనేకులు ఎదుట నిలువబడటానికి దేవుడు పౌలు ఎన్నుకున్నాడని. దేవుడు ఎన్నుకున్న ఉద్దేశం వేరు, దేవుడు ఎన్నుకున్న ఆలోచనలు వేరు. నిన్ను దేవుడు ఒక ప్రత్యేకించి నిలువ పెట్టాలని, నిన్ను వాడుకోవాలని దేవుడు ఉంటే, అపవాది ఎన్నో రీతులుగా నిన్ను పడవేయాలని చూస్తున్నాడు. దేవుడు తన నామ ఘనత కొరకు నిన్ను ఉంచుకోవాలనుకున్నాడు. దేవుడు తన ఘనత కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు అపవాది ఏం చేస్తుందంటే నిన్ను అపవాది తన చెరలోనికి తీసుకెళ్లాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీతో పాటు ఉంటాను, నేను నీతో పాటు నివాసం ఉంటాను, నీవు నాతో పాటు నివాసం చేయాలి. యేసయ్య కోరుకున్నాడు మన జీవితంలో. అపవాది అంటుంది, ఎదుగో అపవాది ఎన్నో రీతులుగా పౌలు శోధించింది.
చెరసాల్లో వేయబడ్డారు, సంఖ్యలో బిగించబడ్డాయి, బెత్తములు పెట్టి కొట్టబడ్డారు. ఇదిగో అనేక శ్రమలు అనుభవించబడ్డారు. ఓడ బద్దలైపోయి చలంత చల్లో గజగజ వణుకుతున్నారు. ఒకరోజు అపోస్తుల కార్యం 28వ అధ్యాయం ఒకసారి మనం చదువుకున్నాం. 27వ అధ్యాయం లేకపోతే 28వ అధ్యాయం, 28వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నాం. ఆ ద్వీపవాసులు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్న న్యాయం అతన్ని బ్రతకనివ్వట్లేదు. ఏమనుకుంటున్నారండి వీళ్ళు? ఏమనుకుంటున్నారు? వీళ్ళందరికి చలి పుడుతుందంట, ఓడ బద్దలైపోయింది, చెక్కల మీద ఈదుకుంటూ ఒక ఒడ్డుకు వచ్చారు. మెలితి అనే దీపానికి వెళ్ళగలే ఆ దీపంలో అందరంట చలిపుట్టి వణుకుతూ అల్లాడిపోతున్నారు. అయ్యో గజ 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 వణుకుతున్నారు. వాళ్ళు వణకటం చూసి పౌలు అనుకున్నాడు, ఒక మోపిడి పుల్లలు ఏరకొచ్చాడంట. ఏరకొచ్చాడు, మోపిడి పుల్లలు వేరకొచ్చి ఆ కాలుతున్న నిప్పు పెట్టి ఆ నిప్పులో ఆ పుల్లలన్నీ వేయగలనే సెగ కాసుకుంటున్నారు. అంతలో ఆ పొలంలో నుంచి ఒక పాము ఉందంట. పౌలుకు తెలియదు. పొలంలో పాము చుట్టుకుంది, ఎప్పుడు చుట్టుకుందో తెలియదు. చీకటిగా ఉంది. ఇదిగో ఆ పాము చుట్టుకొని ఉంది. ఎప్పుడైతే ఆ పొలంలో బయటికి లోన నిప్పుల మీద వేశాడో ఆ నిప్పుల్లో నుంచి, ఆ పొలంలో నుంచి అంట ఒక పాము వచ్చి అతనికి చుట్టుకుంది. అందరూ అంటున్నారు, ఇదిగో ఇతను సముద్రములో నుంచి తప్పించుకున్నాడు. అపవాది చూడు ఎన్నో రీతులుగా నేను పరీక్షలు చేయొచ్చు. సముద్రంలో నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు సర్పం వచ్చి అతన్ని కాటైపోతుంది. ఎక్కడి నుంచి అక్కడ తప్పించుకుంటాం. ఆమేన్. అపవాది నిన్ను ఎన్నో రీతులుగా శోధన పాలు చేయొచ్చు. దేవుడు అంటున్నాడంటే అక్కడ దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఇదిగో పౌలంట జాడి చట్ట వదిలేగలనే ఆ సర్పం అగ్నిలో పడి కాల్చి చనిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది ఎన్నో రీతులుగా పౌలును శోధించాలని చూస్తుంది. పౌలు ఇదిగో నరహంతకుడిగా మార్చాలని చూస్తుంది. ఇతను నరహంతకుడు అని అన్నారు ప్రజలు. దేవుని కోసం నిలువబడిన వాడండి పౌలు. ఈరోజు నీవు కూడా దేవుని కోసం నిలువబడేటప్పుడు నిన్ను అనేక మంది నిందల పాలు చేసి, అవమానాలు పాలు చేసి, నిన్ను ఇబ్బందులు పెట్టి, ఇదిగో దేవుని వాక్యానుసారంగా నడవకుండా చేయాలని చూస్తాను నేను. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని కోసము నీవు నిలువబడితే ఆ నిత్య రాజ్యములో యేసుక్రీస్తు వారి తాను మనం ఉండగలిగే భాగ్యం దొరికింది. ఆమేన్. అందుకే యేసు ప్రభు అంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఒక మాట చెప్తున్నాడు. చదువుతారా? ప్రకటన గ్రంథము బైబిల్లో రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాం, లేకపోతే 21వ వచనం చదువుకున్నాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండి పెట్టుదును. ఆ సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. చూడండి, జయించు వారినంట యేసు ప్రభువుతో పాటు కూర్చుండి పెట్టుకుంటాడు. అపవాది నిన్ను జయించకుండా చేయాలని, నేను ఇదిగో దేవునితో పాటు కూర్చుండబెట్టుకోవడానికి కుదరకుండా చేయాలని ఎన్నో రీతులుగా పన్నాగాలు పన్ని ఆయనతో కూర్చొని అని అంటదంట అపవాది. ఏమండి, మనమేమో యేసయ్యతో పాటు కూర్చోవాలని ఆయన ఆశపడుతుంటే అపవాదంట నేను ఆయనతో కూర్చొని మిమ్మల్ని నా రాజ్యానికి తీసుకెళ్తానని పేకెళ్తాను. అందుకే ప్రభు చెప్తున్నాడు, జయించాలి లోకాన్ని, శోధనను జయించాలి, బలహీనతను జయించాలి, అబద్ధమును జయించాలి, లోకములో ఉన్న వాటిని జయించాలి. జయించువాడే, అక్కడ అదే రాయబడింది. ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా కూర్చున్న ఆ సింహాసనమందు కూర్చున్న ప్రకారం జయించువారు అందరినీ అపవాది ఏం చేస్తాడంట? మా ఏం చేస్తాడు? జయించు వారందరినీ, ఇదిగో యేసు ప్రభు జయించిన వారందరినంట ఆయనతో పాటు కూర్చుండబెట్టుకుంటాడంట. యేసయ్యతో కూర్చుంటే ఎట్టుంటుందండి? ఘనత, ఘనహీనత చెప్పాలి. ఇప్పుడు లోకములో ఉన్నవారు
ఒక అధికారి ఉన్నాడండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు మన దేశానికి. జాగ్రత్తగా వినాలి. మన దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి పక్కన మనం కుర్చీ వేసుకొని కూర్చుంటే ఘనత ఘనహీనత ఏమండి? అంటే ఈ దేశ అధికారి పక్కన కూర్చుంటేనే ఘనత. సర్వలోక అధికారి అని యేసుక్రీస్తు పక్కన కూర్చుంటే అర్థమవుతుందా? ఈ లోక అధికారి, ఈ దేశానికే ఒక అధికారి, కానీ సర్వలోకమునకు దేశములన్నిటికీ ఇదిగో భూమండలాల అన్నిటికీ అధిపతి అయిన యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుని దగ్గర మనము కూర్చొని ఉండగా సకల జనులందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటారు. అపవాది అంటుంది ఇదిగో నేను మిమ్మల్ని కదిలిస్తాను. యేసయ్య అంటున్నాడు యెహోవా యందు. చదువుతారా మాటలు ఒకసారి మనం చదువుకుందాం, ముగించుకుందాం. చదువుకొని 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొల్లవలే ఉండరు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈ రోజు మొదలుకొని అమ్మా జాగ్రత్త వినాలి. ఈ రోజు నుంచి దేవుడంట నీ చుట్టూ కావిలి ఉంటాడంట. ఏ దుష్టుడు నిన్ను ప్రయోగాలు చేయనిడు, ఏ అపవాది నిన్ను ఏలనీవుడు, ఎవడు నీ మీద చేయి వేయనిడో. ఒకవేళ వేసాడే అనుకో, వాడు ఉండడు. అమ్మే ఒకవేళ నీ మీద ఏదన్నా పన్నాగాలు చేశారే అనుకో. ఒకరోజు ఒక గ్రామంలో దైవజనులు ఒక ప్రాంతానికి వెళ్ళారు. జాగ్రత్తగా వినాలి, జరిగిన విషయమే. దైవజనులు ప్రాంతానికి వెళ్ళారు. వెళ్తే అయ్యగారు మా ఇంటి చుట్టూ ఏదో గీతలు గీశారండి. ఏదంట? మా ఇంటి చుట్టూ ఏదో ముగ్గు పోసారు, మా ఇంటి చుట్టూ గీతలు గీశారు, నిమ్మకాయలు పెట్టారు, మిరపకాయలు పెట్టారు, ఏదో చేశారు అయ్యగారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఏదో చేశారు అయ్యగారు, ఇంకేముంది మా ఇంటికి శాతపడి చేశారని చెప్పాను అంటున్నారు. పాస్టర్ గారు అంట ఎవరురా మీ ఇంటి ముందు శాతపడి చేసి? లేదయ్య గారు మా ఇంటి చుట్టూ ముగ్గు గీశారు, మా ఇంటి ముందు ముగ్గేశారు, నిమ్మకాయలు పెట్టారు, మిరపకాయలు పెట్టారు, ఎంటికలు పెట్టారు, అన్ని పెట్టారు అయ్యగారు. భయపడుతున్నాడంట. సరేరా వాళ్ళు గీత గీశారు కదా, సరే నేను వస్తా, నేను కూడా ఒక గీత గీస్తా. హల్లెలూయా, నేను కూడా గీత గీస్తా. ఎట్టొత్తి ఈ గీత దాటన్నాడంట. సరే అయ్యగారు రండి అని చెప్పి ప్రార్థన చేయించి అయ్యగారు యేసు రక్తం వేసాడంట. నిమ్మకాయలన్నీ ఎటు బరిగెత్తుతున్నాయి అంటే ఎక్కడికక్కడ. ఎక్కడి నుంచి ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి అంట నిమ్మకాయలు. అయ్యగారు నిమ్మకాయలన్నీ పోతున్నాయి అయ్యగారు, మిరగాయలన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి. అవి మా ఇంటి ముందు లేవు, ఆ గాయతం లేదు, ఆ ముగ్గు లేదు. వాళ్ళు అంటున్నారంట నిమ్మకాయలు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిలబడ్డాయి అంట. ఎవరింటి ముందు? చేసిన వాళ్ళ ఇంటి ముందు నిలబడ్డాయి. పోయి పాస్టర్ గారు ఆయన వెళ్ళంటాడంట అయ్యగారు మా ఇంటి నుంచి పోయి ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఎవరు చేశారో వారి దగ్గరకు రివర్స్ వెళ్ళిపోయి అంట. వాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు. అమ్మో ఇది మళ్ళీ మా మీదకి వచ్చిందని అనుకుంటున్నారంట. నిజమైన ఆత్మ సంబంధమైన దీపముగా నువ్వు నిలువబడ్డప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నీకు అపవాది నిన్నేమి చేయదు. నిన్ను కదిలించాలని చూడొచ్చు, నిన్ను గందరగోళం చేయాలని చూడొచ్చు. నువ్వు ప్రార్థన చేయొచ్చు. దైవజనుడి ఇంటికి పిలిపించి ప్రార్థన చేయి. దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ ప్రార్థన చేసిన వెంటనే అన్ని ఎటు వెళ్ళిపోయినాయి అంట. ఆ ఇంటిలో నెమ్మది కలిగి జీవించారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి నీవు కూడా అనేక మంది నిన్ను అవమానపరచాలని, నువ్వు ఎదుగుతున్నావని చెప్పి, నువ్వు ఆత్మీయంగా ఉన్నావని చెప్పి నిన్ను అనేక మంది అణచాలని చూస్తారేమో.
దేవుని ఆత్మ నీతో చెప్తుంది, నిన్ను అణచాలనుకున్న వారిని దేవుడు అనకూడదు. ఆమేన్. బైబిల్ అదే రాస్తుంది, నువ్వు కదలకు నిత్యము సియోను కొండవలే ఉండాలని ఆయన నిన్ను కోరుకుంటే అపవాదంట ఆ కొండ మించి కింద పడేయాలను. వాడు కింద పడ్డాడు కదా పైనుంచి. ఎక్కడి నుంచాడు? అపవాది దేవుని స్థానములో ఉండవలసిన వాడు, దేవునితో ఆరాధన చేయవలసిన వాడు, దేవుని సన్నిధిలో ఆరాధించిన వాడు, గణపరచవలసిన వాడు. ఎదుగో నేను దేవుని స్థానములో ఉండాలని చెప్పి గర్వించి కింద పడతాయి పడ్డాడు. వాడు పడ్డాడని వాడితో ఆ కొండ మీద ఉన్న వాళ్ళందరినీ కిందకు దొయ్యాలనుకుంటాడు వాడు. ఆమేన్. వాడు పడ్డది కాక అందరినీ పడేయాలనుకుంటున్నాడు. కానీ యేసయ్య చెబుతున్నాడు, జయించు వారిని నాతో పాటు నా తండ్రి యొద్ద సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను. వారు నాతో పాటు ఉంటారు, వారు కదలని రాజ్యములో ఉంటారు. వారు నిత్యము సియోను కొండ మీద ఇదిగో నిత్యము 24 పెద్దలతో ఆరాధన చేస్తూ ఆ పరిశుద్ధ పట్టణములో ఎప్పుడు స్తుతి యాగములు చేస్తూ గణపరుస్తూ ఉండే రాజ్యములో ఉంచబోతున్నారు. అపవాది అనుకోవచ్చు, ఎన్నో రీతులుగా నిన్ను కదిలించాలని చూడొచ్చు. ఆమె నిన్ను కదిలించాలని చూడొచ్చు. అయితే ఒకటి గుర్తుంచుకో, యెహోవా యందు నీవు నమ్మకముంచి ప్రార్థన చేయి. నిన్ను కదిలించాలనుకున్నారు వాళ్ళే కదిలిస్తారు. నిన్ను అవమానపరిచిన వాళ్ళే నిందల పాలు చేయగలుగుతాడు దేవుడు. నేను ఇదిగో ఎవరైతే కించపరిచి మాట్లాడారో వాళ్ళే కించతనంగా మార్చబడిపోతారు. ఎవరైతే ఇదిగో అపవాది కదిలించాలని చూసి నిన్ను అనేక మందిని లేపిద్దో వాడు ఏం చేస్తాడంటే రేపుతాడు పక్కన. లేపా, వాడు భక్తి చేస్తున్నాడు, వాళ్ళు భక్తి చేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు విశ్వాసములో కొనసాగుతూ వెళ్తూ ఉన్నప్పుడు అపవాది నిన్ను ఎన్నో రీతులుగా పన్నాగాలు చేస్తూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, మీరు నా కొరకు నిలిచి ఉన్న జనాంగం మీరు. ఆమేన్. నేను మీ చుట్టూ కంచె వేసి ఉన్నాను. ఈరోజు ఈ పర్వతములు ఇదిగో యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలాగ ఉన్నాయో చదువుతారా మాట. యెరూషలేము చుట్టూ ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలాగ ఉన్నాయో నేను తన ప్రజల చుట్టూ నిత్యము ఉన్నాను. మన చుట్టూ ఆయన కంచె వేసి ఉన్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని కోసం అంట నమ్మకం ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయి. పరిస్థితులు చూడగాకు, ప్రభు వైపు చూడు. అయ్యా, నీవే నాకు సహాయకుడివి, నీవే నా కొరకు ప్రాణం పెట్టావు, నీవే నా కొరకు నాయన కల్వరి సిలువలో నలగగొట్టబడ్డావు, నీవే నా కొరకు ప్రాణమును వెలగా చెల్లించావు. ఎవరూ చేయలేదండి, యేసు ప్రభు మాత్రమే మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు కూడా మన కొరకు ప్రభు ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రాణం పెట్టిన యేసు ప్రభు కోసము నమ్మకం కలిగి ఉందా? నిన్ను అపవాది కదిలించాలని చూడొచ్చు, నిన్ను ఏదన్నా గందరగోళం చేయాలని చూడొచ్చు, ఏదో నిన్ను నిందల పాలు చేయాలని చూడొచ్చు, నువ్వు నుంచున్నావని నిన్ను పడేయాలని చూడొచ్చు. జాగ్రత్త. ఈరోజు ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. నిన్ను అవమానపరిచిన వారి ఎదుటే నిన్ను ఘనపరచడం మొదలు పెడతారు. ఆమేన్. నిన్ను అవహేళన చేసిన వారి ఎదుటే నిన్ను ఘనముగా వాడుకునేటట్టుగా ప్రభు చేయాలి. ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. అయితే నువ్వేం చేయాలంటే ప్రభువునందు నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. విసుగుక ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా నీవు నాకు సహాయము చేయి నాయనా, నీవు నన్ను నిలువు పెట్టు, నా కుటుంబం చుట్టూ నా చుట్టూ మీరు కంచె వేయండి. అపవాది ఎన్నో రీతులుగా కంచెను తొలగించాలని చూస్తాం. కంచె తీసినా ఏమీ కాదు. ప్రభు ఒక్కటే అన్నాడు, నీవు నా యందు నమ్మకం ఉంచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను, మీరు నా యందు నిలిచి ఉంటారు, మీరు ద్రాక్షావళిలో అంటు కట్టబడ్డారు. ఆమేన్. ఎక్కడంట? ద్రాక్షావళిలో అంటు కట్టబడ్డారు. ద్రాక్షావళిలో అంటు కట్టబడిన తీగని ఎవరన్నా పేకాలను చూశాడా?
ద్రాక్షావల్లిలో అంటుకట్టబడిని తీగని ఎవరన్నా గలిబిలి చేయాలని చూశాడా? దేవుని వాక్యములో రాయబడుతుంది, ద్రాక్షావల్లిని ఆయన మనకి అంటుకట్టబడి ఉన్నాడు. మనం తీగలమయ్యి గోడల మీద రెమ్మల మీద పాకి విస్తరించును గాక. ఆమేన్. మనం విస్తరించాలని ప్రభు కోరుకున్నాడు. మన దేవుళ్ళో ఆత్మ సంబంధంగా బలభరితంగా మార్చబడాలి. బలహీనులము కాదు, మనము బలవంతులము. మన దేవుడు ఎటువంటి వాడంటే, ఇదిగో సూర్యుని ఆపగలిగిన వాడు, చంద్రుని ఆపగలిగిన వాడు, భూమండలాన్ని మొత్తం ఆయన ఆధీనములో కంట్రోల్ చేస్తున్నవాడు. ఆయనకి సర్వాధికారి అయిన దేవుడని పేరు ఉన్నది. హల్లెలూయా. ఏమందంట? ఆయన సర్వాధికారి. ఇంట్లోనే కలవరం రేపింది. బయట వాళ్ళు రానిడు ఒక్కోసారి అపవాది ఇంట్లోనే కలవరం రేపిందండి. చిన్న మాట కాడే కలవరం రేపింది. అపవాది ఇదిగో నిన్ను కలవరం పెట్టి నిన్ను ఆత్మీయ జీవితంలో సన్నగిల్లింప చేసి నిన్ను ప్రార్థన చేయకుండా దేవుని యందు నమ్మకము లేకుండా చేయాలని చూడబోతున్నాడు. యేసు ప్రభు పేతురుతో చెప్పాడు, పేతురు నేను వెళ్ళిపోబోతున్నాను, అపవాది మిమ్మల్ని జల్లించకుండా చూడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ అంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని, ఎవరి కొరకంట? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనందరి నిమిత్తము యేసయ్యంట విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తానంటే, లోకమును జయించాలయ్యా, పాపమును జయించాలయ్యా, లోకములో ఉన్న వాటిని జయించి, ఇదిగో కుట్రములను జయించి, విశ్వాసములో సన్నగిల్లిపోకుండా ప్రార్థనా పరులుగా ఉండాలని మన కొరకు మన తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన తండ్రి మనకుండగా మనం ఒంటరిగా విడిచిపెట్టలేదు. కృంగిపోవద్దు. నాకు ఎవరు లేరయ్యా, నా ఆస్తులన్నీ తీసుకున్నారయ్యా, నా బిడ్డలన్నీ నన్ను తరిమేశారని అనుకోవద్దు. ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇదిగో అన్నీ లేకపోయినా ఈ యేసయ్యను కలిగి ఉన్నావు. నీకు యేసయ్యకి స్తోత్రం చెప్తాను. యేసయ్యను కలిగి ఉన్నావు. నీవు యేసు యందు నమ్మిక ఉంచి ఉన్నావు. ఈ లోకములో అన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఒకరోజు ప్రభువుతో పాటు ఉండే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏంటంటే అది ఉగ్రత దినము. ఆ ఉగ్రతలో నుండి నువ్వు తప్పించబడ్డావు. ఉగ్రతలో నుంచి తప్పించబడి క్రీస్తుతో పాటు ఉండే భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఇచ్చాడు. దిగులు పడగాకు. ఈ లోక సంపాదన కొరకు పరిగెత్తుతున్నావేమో. ఈ లోకములో అన్నీ విడిచిపెట్టి పోవాల్సింది. అందరం ఎంత సంపాదించినా సరే ఎవరైనా కుప్పగట్టి పక్కన వాళ్ళకి ఇట్టింది తప్ప పిల్లలకి బలలకి వాళ్ళు అత్తికెళ్ళింది ఏమీ బ్రతకటానికి అవసరమే. కానీ జనులు మోసము చేసి సంపాదించిన ధనమంతా కూడా అది హేయమైపోయింది. ఒకరోజు సంపాదించిన డబ్బు, బంగారము అంతా కూడంట, ఈ భూమి అంతా కూడంట చాపలాగా చుట్టుకుపోయిందంట. మనం చేపలు దొరుకుతున్నాం రౌండ్గా, అటు చుట్టకపోయిందంట. ఇప్పుడు చుట్టకపోతే ఏమైందండి? చేపలాగా తీయటానికి వల్ల అయిద్దా? చెప్పాలి. బైబిల్లో రాస్తుంది, మీరు చదివితే, భూమి అంట నిలుగుట్టుకు స్థలం లేక చాపలాగా చుట్టుకొని వెళ్ళిపోయిందంట. యేసయ్య రాబోతున్నాడు త్వరగా. ఇదిగో ఆయన రాబోతున్నాడు. ఆయన కొరకు మనం అంట నమ్మకస్తులుగా కనపడాలి. ఆయన ఎదుట యథార్థవంతులుగా కనపడాలి. ఆయన ఎదుట ఆయన వచ్చేటప్పటికంట బడా నమ్మకమైన దాసురాలా, దాసుడు అని పిలిపించుకునేటట్టుగా నీ విశ్వాసమును అనేకులు ఎదుట కనపరుస్తూ జీవించాలి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు మనతో మాట్లాడింది. ఈరోజు ప్రభు వాక్యములో చెప్తున్నటువంటి విషయాలు, యేసయ్య మన అందరి కొరకు తన ప్రాణమును వెలగా చెల్లించి మనందరము ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవుడు మరి చిన్న వాక్యము దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజునైనా నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడండి. అన్ని విషయాల్లోనైనా మీరు జయమిచ్చిన విజయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఇదిగో అయ్యా, జయించు వారిని నాతో పాటు నా సింహాసనమందు నేను కూర్చుండబెట్టుకుంటానని చెప్పావు. ఇదిగో యెహోవా యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారు. దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. మీరే ఉండి గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. వాక్య విన్న ప్రజలతోనైనా ఎవరిని కదిలించాలని అపవాది వాడి పంచులు వేస్తున్నాడు. విశ్వాసములో ఎక్కడ కదలకుండా నీ యందు నమ్మకం ఉంచి స్థిరులుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి కుడిపాసమును కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నామయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యోబుని కదిలించాలని చూసింది, పౌలు శీలను కదిలించాలని చూసింది, నెహెమ్యాని కదిలించాలని చూసింది. నిన్ను కూడా కదిలించాలని చూస్తున్నాడే అపవాది. మమ్మల్ని కదిలించకుండా ప్రభువా విశ్వాసములో స్థిరముగా నీ మీద నిలిచి ఉండినట్టుగా సహాయము చేయమని, నిన్న వాక్యాన్ని బట్టి అయినా నీ బిడ్డల స్థిరులుగా నీ కొరకు నిలిచినట్టుగా సహాయము చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి దీవెన, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు నిర్మల సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ప్రభు మిమ్మల్ని దీవించును గాక.